మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, రోషము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి, ఈ ఆశీర్వాదకరమైన ఈ దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ జీవాధిపతి అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. ఈ ఒక్క మాటే మనం ఎంతో ఆలోచింపదగిన పెద్ద పదం. మన దేవుడు సైన్యములన్నిటికీ ఆయన అధిపతి. ఆయన బానిస అయిన దేవుడు కాదు, ఆయన బొమ్మ అయిన దేవుడు కాదు. ఆయన సైన్యమును పరిపాలించే దేవుడు, సైన్యమును నడిపించే గొప్ప దేవుడు. ఎవరా సైన్యము? దేవుడు సృష్టించిన సమస్త సృష్టి ఆయన సైన్యం. రక్షింపబడిన మనం దేవుని యొక్క సైన్యం. ఎవరైతే స్త్రీలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారు దేవుని సైన్యం. పరిశుద్ధుడైన పౌలు గారు అంటారు తిమోతితో, మంచి సైనికుని వలె మంచి పోరాటం పోరాడు. మనమందరం ఆ దేవుని యొక్క సైన్యం. ఆయన సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. ఆ దేవుడు ప్రమాణపూర్వకముగా, అసలు దేవుడు ఒక మాట సెలవిస్తేనే అది ఎంతో గొప్ప విలువ. అలాంటిది ఆయనే ప్రమాణపూర్వకంగా అన్నారు అని అంటే ఇక ఆ మాటకు తిరుగులేదు. అది 100కి 100% గ్యారంటీ అన్నమాట. ఆ దేవుడు అంటారు, నా ఆలోచనలు, నా ఉద్దేశములు అవి జరుగుతాయి, నా యోచనలు స్థిరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి. అవి తప్పక ఆయన నెరవేరుస్తారు. ఆయన రక్తం చేత కడుగబడి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా, ఆయన సైన్యంలో చేర్చబడి మనం ఉంటే తప్పక ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశములను ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రతి మనిషికి తన జీవితం పట్ల, తన భవిష్యత్తు పట్ల, తన కుటుంబం పట్ల అనేక రకాల ఉద్దేశాలు కలిగి ఉంటాడు. కానీ ఆ ఉద్దేశాలన్నీ జరుగుతాయని, స్థిరపడతాయన్న నమ్మకం ఉండదు. కానీ దేవుడి దినాన మనతో చెబుతున్న వాగ్దానం ప్రమాణపూర్వకంగా నేను చెప్తున్నాను, నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను, నా ఉద్దేశములు జరుగుతాయి, నా యోచనలు స్థిరపరచబడతాయి. పరిశుద్ధ లేఖనాలలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ఒక మాట అంటారు, నేను మీ ఎడల కలిగిన ఉద్దేశములను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే గాని హానికరములు కావు. మన దేవుడు మన ఎడల ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నారో అవి మనలను ఆశీర్వదించేవే, మనకు దీవెనకరమైనవే, అవి మనకు హాని చేసేవి కాదు. అయితే ఒకంత ఆలస్యం అవ్వచ్చు. ఈ ఆలస్యం అవడంలో మనమేమనుకుంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ప్రక్కన పెట్టేశాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని రకరకాల మాటలు మనం మాట్లాడేస్తాం. యోసేపు మనందరికీ తెలుసు. యోసేపుకు వచ్చిన దర్శనాలన్నీ ఆయన హెచ్చించబడినట్లుగానే, తన వారందరూ ఆయన ఎదుట సాగిల పడుతున్నట్లుగానే గొప్ప దర్శనాలు వచ్చినాయి. కానీ తుదకు యోసేపు గోతిలో పడిపోయాడు. అక్కడి నుంచి బానిసగా అమ్మబడ్డాడు. అక్కడి నుంచి చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఇదంతా చూస్తే యోసేపుకి ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు చూపించిన ఈ దర్శనాలన్నీ, ఆ ఉద్దేశాలన్నీ హానికరమైపోయినాయా? చూస్తే అలాగే ఉంది. కానీ కాలం జరిగే కొద్దీ ఎక్కడైతే బానిసగా ఉన్నాడో, ఎక్కడైతే ఖైదీగా ఉన్నాడో ఆ దేశానికే రాజు అయ్యాడు. దేవుని యందు ప్రియమైన వర్లరా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు ప్రమాణపూర్వకంగా ఈ దినాన నీతో చెప్తున్నాడు. అసలు నీకు ప్రమాణం చేయవలసిన అవసరమే లేదు. ఆయన దేవుడు, నువ్వు మట్టి అయినా కానీ నిన్ను ప్రేమించి,
ఎందుకంటే నీ కొరకు ప్రాణం ఇచ్చేశాడు కదా, నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని చిందించేశాడు కదా. నీ పట్ల అమితమైన ప్రేమ కలిగిన వాడే ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నాకున్న ఉద్దేశాలు అవి స్థిరం, నీ ఎడల నాకున్న యోచనలు అవి నిత్యం జరుగుతాయి. భయపడొద్దు, అనుమానించొద్దు, అధైర్యంగా ఉండొద్దు. నా మీద ఆధారపడు, నన్ను నమ్ముకో. నీ ఎడల నాకున్న ప్రతి ఆలోచన నేను జరిగిస్తాను. దేవుడికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ధైర్యం తెచ్చుకో. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అందరికంటే ఉన్నతమైన వాడిగా ఉంటాడు. నీ చేయి పైనున్నట్టుగానే ఉంటుంది. నువ్వు అప్పిచ్చువాడిగానే ఉంటావు. దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించునుగాక. ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుందాం. ఈ దినమంతా ఈ వాగ్దానమును దేవుని సన్నిధిలో వల్లివేద్దాం, ఆయనను స్తుతిద్దాం. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రములు. నీవు సైన్యములకు అధిపతివైన దేవుడవు. దేవ, మీరు మాతో ప్రమాణపూర్వకంగా చెప్తున్నమాట, మీ ఎడల నాకున్న ఉద్దేశములు అవి జరుగుతాయి, మీ ఎడల నాకున్న యోచనలు అవి స్థిరపరచబడతాయి అని నువ్వు మాట ఇచ్చావు ప్రభువా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, నమ్మదగిన దేవుడవు. కనుక తండ్రి, నీ మీద ఆధారపడుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.